అనిపిస్తుంది ఇప్పుడు 'కింగ్డమ్‌లో' యాక్ట్ చేస్తున్నారు ఆన్ బిగ్ స్క్రీన్ బ్రదర్ లాగా. హౌ డిడ్ యూ ఫెల్ట్ వెన్ యూ గాట్ దిస్ ఆపర్చునిటీ? యాహ్! చాలా హ్యాపీ. అండ్ సత్యదేవన్‌ని కూడా కలిసాను నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో. అండ్ అన్న చూసి "బ్రో ఎక్కడో చూసినట్టుంది బ్రో. అన్నా నేను మీ క్యారెక్టర్ చైల్డ్‌హుడ్" అంటే "ఓహ్! యాహ్! బ్రదర్" అని చెప్పి చాలా బాగా చేసావు అని చెప్పి అనడం. అండ్ ఈవెన్ విజయ్ దేవరకొండ అన్న కూడా అనడం. సో హ్యాపీ. అది అన్నీ ఇంకా కలిసొచ్చాయి. ఎన్ని డేస్ షూట్ అయింది మీది అక్కడ 'కింగ్డమ్‌లో'? 'కింగ్డమ్‌లో' హ్మ్. ఒక 9 డేస్. 9 డేస్. ఆ 9 డేస్‌లో గౌతమ్ సారే మీకు అన్నీ చెప్పడమా? డైరెక్షన్ గానీ ఏదైనా? గౌతమ్ సార్ అండ్ బషీర్ అన్న. బషీర్ అన్న ఈజ్ ఫస్ట్ ఏడీ. ఓకే. సో వాళ్ళిద్దరే ఇంకా మొత్తం మాకు గైడ్ చేయడం నాకు కానీ రోనిత్ కానీ ఇద్దరికి. ఓకే. సో షూటింగ్ టైమ్‌లో విజయ్ దేవరకొండ గారు గానీ, సత్యదేవ్ గారు గానీ రాలేదా మీ షూటింగ్ టైమ్‌లో? అస్సలు మరెప్పుడు కలిసారు మీరు? నేను జస్ట్ కలిసింది ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలిసాను. పార్థ అన్న అని చెప్పి మొన్న విజయ్ అని కూడా చెప్పాడు. ఓకే. సో అతను పర్సనల్ కెమెరామెన్ అండ్ అతను మా దాంట్లో ఏడీగా కూడా చేశాడు. ఓహ్! దట్స్ గ్రేట్. క్రౌడ్ కంట్రోల్గా చేశాడు అన్న. హ్మ్. సో అన్న నాకు బాగా క్లోజ్ అండ్ అన్నతో నేను లోపలికి వెళ్ళి విజయ్ అన్నని కలిసి మాట్లాడి అదే అదొక మంచి మూమెంట్ అది. హ్మ్. ఇంకా అనిరుద్ సింగింగ్ గూడా జూసారు. ఎలా అనిపిచ్చింది మీకు ఆ టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు? అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పాడతాడేమో అని. బట్ పాడలేదు. దట్స్ ఫైన్. ఆ సాంగ్ నన్ను చూస్తూ ఈవెన్ నన్ను, రోనిత్ ఇద్దరిని చూస్తూ అంతా సింగ్ చేస్తూ పాడి ఐ ఫెల్ట్ సో హ్యాపీ. కానీ ఆ బ్రదర్ మూమెంట్ అందరిని ఎమోషనల్ చేశారు. ఆ ఎగ్జిబిషన్ సీన్స్ గానీ, చెరువులో ఉన్న సీన్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. చాలామంది ఆ సాంగ్స్ మీద వీడియోస్ కూడా చేయడం, అవును. యానిమేషన్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మెయిన్‌గా ఫస్ట్ ఆనంద్ దేవరకొండ గారు, విజయ్ అన్నది మొత్తం ఇట్ వాస్ సో గుడ్ అప్పుడు అసలు. నేను ఫీల్ అయ్యా నాకెందుకు బ్రదర్ లేడా అని. సో మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? అక్కుంది. అక్క. సో అప్పుడు అనుకున్నారనమాట నాకు బ్రదర్ ఉంటే బావుండు అని బాగుండుంటే నేను చెప్పేసి. పెట్టేవాడిని, నేను ఫీల్ అయ్యేవాడిని అనుకున్నా. జస్ట్ ఒక చిన్న ఫీల్ అయ్యా బ్రదర్ ఉంటే బాగుండు అని. కజిన్స్‌లో కూడా లేరా బ్రదర్స్? అయ్యో! బ్రదర్ లాంటి ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. హ్మ్. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. దట్స్ గుడ్. అయినా ఇప్పుడు ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు మీరు ఎమోషనల్ అయ్యారా? ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు మీరు ఆ స్క్రీన్‌లో ఉండే మీ పేరెంట్స్ చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ నేను డాడీ వెళ్ళాం, మమ్మీ రాలేదు. ఓకే. సో నేను డాడీ వెళ్ళినప్పుడు కొంచెం చూసి యా చాలా ఎమోషనల్ అయ్యా అక్కడ. మేమే ఏడ్చేసామండి లాస్ట్లో అసలు. ఆ లాస్ట్లో కానీ హ్మ్. అదంతా అంటే అన్న ఎప్పుడైతే అంటే మా ఫ్లాష్ బ్యాక్లోకి ఎప్పుడు వస్తుందని తెలుస్తుందో దానికి ముందు క్రౌడ్ అంతా అరుస్తున్నారు. ఓకే. నేను అనుకున్నా ఇంత బాగా కనెక్ట్ అయ్యారా, ఈవెన్ ఆ సాంగ్కైనా కనెక్ట్ అయ్యారు. అవును. సో అది హ్యాపీ అనిపించింది. సో ఫస్ట్ డే షో ఎళ్లి చూసారనమాట నాన్నగారితో. అంటే మాక్సిమం ఫస్ట్ షో చూడను. హ్మ్. దాన్ని అంటే స్క్రీన్ మీద పడిన నెక్స్ట్ షో నేను వెళ్తాను. సో ఫాదర్ రియాక్షన్ ఏంటి? డాడీ హ్యాపీ, డాడీ ప్రౌడ్. బట్ నా ముందు చెప్పరు, చూపించరు అంతే. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఆ, ఫిలిమ్స్ ఉన్నాయి గదా! ఎక్కిస్తే మళ్ళీ అదే. డౌన్ అవ్వద్దు అని చెప్పేసి. ఏ పేరెంట్స్ అయినా అంతే. Yeah, yeah.